So respected dignitaries, media friends, all of you, thank you very much for making it. As Bhaskar Garu just stated, we all believe it's a historical movement in governance initiative. We have seen our leader Chandrababu Naidu Garu 1.0, and as he's saying, this is his 2.0, and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh on what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen, how do we resolve their problems? How do we ensure that on a day-to-day issues, both the government and the political system is not relevant? So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken up. మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను, 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని, ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పాను. అందుకే ఈరోజు మన మిత్ర, ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. పొద్దున నేను బస్ దిగి పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న, కార్యకర్తలతో ఉన్న, నాయకులతో ఉన్న, ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని, లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని, నాయకులతో మాట్లాడేవాడిని, వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని. అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా, మహిళల్ని, విద్యార్థుల్ని, కుల వృత్తుల వాళ్ళని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, పద్దాక మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం, లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్ ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి, ముందర మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అడగటం జరిగింది. ఇంతేకాకుండా మీరు చూస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికెట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం. అంటే అది చూసిన అది ఎందుకు అట్లా ఉండాలి? మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే, దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికెట్ ఆనాడు ఇవ్వలేదు, కావాలని బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. సో ఆ రోజు నాకు అర్థమైంది, సిస్టంలో ఒక లోపం ఉంది, ఇది కరెక్ట్ చేయాలి, ఎవరు ఇట్లా సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది. మీరు చూస్తే ఇప్పుడు అందరి జోబులో, ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అందరి జోబులో స్మార్ట్ ఫోన్ ఉంది. మా అంచనా ప్రకారం 60% మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది. దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు. మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు. నాకు కూడా ప్రభుత్వం పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడున్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది. సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన, అంటే యువగలం పాదయాత్రలోనే లేదు, వాట్సాప్తో వర్క్ చేయాలి, అదొక ప్లాట్ఫామ్, అందరూ వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనిషియల్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు, బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి. సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు, లేదంటే మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు, ఎవరు వాళ్ళు చేశారు,
యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మీరు చేయగలుగుతారా, అవుతుందా, మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నన్ను అడిగారు. సో అక్టోబర్ 22, 2024లో ఢిల్లీలో MOU ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది. ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను. డిసెంబర్ నెలాఖరికల్లా లాంచ్ చేస్తామని మేము చెప్తాం జరిగింది. వాస్తవంగా 1 నెల ఎక్కువ తీసుకున్నాం. సో 3 నెలలు 9 రోజుల తర్వాత, అంటే MOU సంతకం పెట్టిన 3 నెలలు 9 రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు, 2వ విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది, ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియంప్ట్ చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలు ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్నీ, ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. అంటే దేవాలయాల్లో కూడా TTD మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. 2వ విడతలో TTD కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసులోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్లో AI బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్, మీరు డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అట్లా AI బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. 2వ విడతలో చేద్దాం అనుకున్నాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు, తొలి రాష్ట్రం మనం. ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో. ఇది పర్ఫెక్ట్ అని నేను అన్ను. లోడ్ టెస్టింగ్ అన్నీ చేసాం, ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు. ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్గా మేమే తిరిగి ఫోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, సిస్టంలో లోటుపాట్లు ఏమున్నాయని మేము తెలుసుకుంటాం జరుగుతుంది. ఈ సిస్టమ్ని మెరుగుపరుచుతాం. అంతేకాకుండా ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్లో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ డేటా తీసుకొచ్చి ఒక డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్లెస్ సర్వీసెస్ ఆంధ్రులకి అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇది బ్రాడ్ ఎజెండా. ఇది గత 3 నెలలుగా టీమ్స్ అహర్నిశలు కష్టపడ్డారు. గత 15 రోజులుగా స్ట్రెస్ టెస్టింగ్ కానివ్వండి అన్నీ చేస్తూ జరుగుతుంది. ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలనేది నాకు ఇంకా అర్థమైంది. ఇదొక జర్నీ, ఇది డెస్టినేషన్ కానే కాదు. ఇది ఇంకొక 6 నెలల్లో ఐ బిలీవ్ వీ కెన్ బ్రింగ్ అవుట్ అన్ ఐడియల్ ప్రోడక్ట్. అంటే అన్ని సర్వీసెస్ AI వాయిస్ కలిపి ఒక 5-6 నెలలు పడుతుంది. ఇది ఫేజ్ 1 కింద లాంచ్ చేస్తాం జరిగింది. సో ఏదైతే నేను పదే పాదయాత్రలో చెప్పానో, ఏ హామీ అయితే నేను పాదయాత్రలో ఇచ్చానో దాంట్లో భాగంగా ఈ హామీ నేను నిలబెట్టుకుంటాం జరిగింది. ముందు ఇది స్ట్రీమ్లైన్ చేస్తాం. RTGలో కూడా నేను భాస్కర్ గారు కూడా క్లియర్గా చెప్పాను, సిటిజన్ ఈజ్ అవర్ సెంటర్ ఆఫ్ యూనివర్స్. సిటిజన్ సర్వీసెస్ మనం డెలివర్ చేయాలి.
అతనుకున్న పెయిన్ పాయింట్స్ అన్ని మనం రిజాల్వ్ చేయాలని పదే నేను భాస్కర్ గారు కూడా చెప్తాం జరిగింది. ఆ దిశగా మన ప్రభుత్వం ముందరికి వెళ్తుంది. ప్రజలే చూస్తారు వచ్చే 6 నెలలు సంవత్సరం లోపల ఎంత మార్పు వస్తుందనేది ప్రజలే గమనిస్తారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఇప్పుడు మెటా ఇండియా హెడ్ సంధ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకే, నమస్కారం. గౌరవనీయ హెచ్ఆర్డి అండ్ ఐటీ మంత్రి గారు నర్రా లోకేష్ గారు, ఐటీ సెక్రటరీ శ్రీ భాస్కర్ కాటంనేని, శ్రీ ఎన్ యువరాజ్, శ్రీ దినేష్కే, సభలో ఉన్న మీడియాకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మీ ముందు మీ మధ్య ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. బికాస్ నేను ఆంధ్ర నుంచే, నేను ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్స్ గ్రేట్ టు బీ హియర్. టుడే ఈజ్ అ రియలీ స్పెషల్ డే as we introduce Manamitra. It's a digital public services chatbot, as the Minister Garu just articulated, on WhatsApp, and it's been created in partnership with the government of Andhra Pradesh. I want to talk a little bit about our mission and why this is so important, as we come together to build this. At Meta, our mission has always been to build the future of human connection and to enable the technology that makes it all possible. And what we see is that mission is really reflected in a beautiful way and very distinctively in WhatsApp. It's the way India communicates. I think all of you probably wake up to good morning messages on WhatsApp from somebody in your family if you're on WhatsApp. And it's no secret that, India, WhatsApp is a key part of almost every Indian's life. And that's why it's such a proud moment for us to unveil Manamantri today, which brings together Manamitra today, which brings together the power of WhatsApp in the hands of every citizen of Andhra Pradesh. Manamitra, which really means our friend, is an innovative first of its kind. We've not, seen this extent, of services being offered on a chatbot on WhatsApp. And this really has the potential to transform the way people of Andhra Pradesh are going to engage with public services. Like the Minister Garu mentioned, it's a swath of services. It's everything from, say, revenue services to booking temples. And it's really been a gargantuan effort by all the teams concerned to pull all of this together. And it comes back to giving citizen services on platforms that they're most comfortable with, right? The ease and simplicity of WhatsApp makes it a really preferred choice for people to get things done. From, like I said, talking to friends and family, to now we allow booking of bus tickets, like we launched DTC some time ago, to booking your train tickets. We're on many metros across the country, to accessing public services and paying your bills. This is the first time we brought all of this together. So that's why we're excited to collaborate with the government of Andhra Pradesh. There's almost 161 citizen-centric services during just the phase 1. It's directly in people's fingertips, in a language they prefer, and on a platform that they use throughout the day. The chatbot also offers people the option to pay for their bookings and other services through a payment mode of their choice, or be it UPI, credit or debit, and Ravi will explain a little bit more, directly within WhatsApp experience. So it's truly seamless, and that's what we've tried to do, to make it as seamless as possible. In October of last year, and I have to say I've never seen this kind of speed of execution. When we signed the MOU with the government of Andhra Pradesh, we said that we would do our best to try and develop the solution as fast as we can. And in just 3 months, we're here in front of you with all of these services. And the speed of execution and the innovative approach that this solution brings is really a testament. And I want to call out all the teams that have worked on this, of Meta definitely, but most importantly of the AP government, because it's multiple departments that have come together. And they've worked, I'm not joking, like pretty much throughout holidays, through weekends, all of that to make this come to life in record time. So I've been really impressed, not just by the speed of execution, but the ambition and the scale with which, this service has come to life. Our goal is to really make this platform a one-stop shop for all public service needs. And we're excited about the potential for growth and innovation and the learnings we'll have along the way. Like the Minister Garu said, and as IT Secretary Bhaskar Garu said, this is learning. Like, we've just launched it. I'm sure, there's lots to improve, and we'll learn and we'll grow together. But for now, we're really proud to be part of this journey.
We look forward to working closely with the government of Andhra Pradesh to ensure the continued success of Manamitra on WhatsApp, and we are committed to continuing this momentum to create a more digitally, to bring on even more services. I think our ambition really is how do we create a more digitally inclusive Andhra Pradesh where citizens have access to essential services right within the chat. So with that, I just wanted to say a huge thank you again. I'm really pleased to be here, and thank you for your support. And with that, I'll hand over to Ravi, who has a short presentation, I think. Thank you, Sandhya. Do we have the slides coming up? But yeah, thank you, Honorable Minister. Thank you, Mr. Bhaskar, Sandhya. This, like both of you have said, this was one of its kind unique challenge that you threw at us a few months back, saying, hey, I want to bring the whole government services on a single platform. We deal with a lot of governments across the country. We have done a lot of bots, like Sandhya said, we have done for metro tickets, for bus tickets, but never a single platform where everything is converging. And honestly, we have said this before, we did not believe that we'll be able to put it so soon. We knew we'll be able to do it, but thanks to all the commitment of all the people here, all the departments, that what we have today is a unique product and a really very, very impactful product. I thought I'll just show you a sneak preview of what it is, and hope you all will try and give us feedback. This is the first step in the journey. This is not the end. We'll continue to improve. We'll add more services, but I thought what we have is really beautiful today. Let me just take a step back to share the vision. Sandhya briefly said that when we started this journey of opening WhatsApp for services beyond just connecting people to people, like how people can connect with anybody in the world by just a simple hi and get connected. It's even a person who is not educated, who is not very comfortable with technology can today use WhatsApp. Our vision was that how can we bring the same experience to citizens, how they can connect with any business or any service in the world in just simple hi. You don't need to be educated. You don't need to have very skills in terms of using apps. I'm sure many of you use apps. But with WhatsApp, you don't need that complicated app. You just type hi and you can get things done. That's the vision with which we opened the platform. And that's what we are bringing as a power to every single citizen in India and globally to make things done in a simple hi. And that's where the vision of Andhra government was also a challenge to us. And we said, hey, we'll live up to this challenge and we'll bring this service to you. This is how we see the world. All of you are also users of WhatsApp. Everybody, all of us actually do so many things in a day. We start the day, we do things at home, we order food, we go to office or work, we take public transport, we pay so many bills, we order food, we go to entertainment, we pay kids' fees, we engage with so many business in the day. But so many different complex ways you engage. How about just one simple hi on WhatsApp and you can do that thing? That is our vision of WhatsApp, how we have built the platform and how we believe finally how the world will engage with businesses. And that whole power of WhatsApp is what we brought to this bot, to this service that Government of Andhra Pradesh today is announcing and launching for us. And we are making it so easy for every citizen in Andhra Pradesh to connect and get so many things done. 161 services is where we are starting with, but we'll have many more coming over the time as we see it. These are the type of things that we are doing. It's a single platform. You may have engaged with a lot of WhatsApp services, but there is always a different bot. For everything, you have to send to a different number. Here, we have done a very, very complex architecture where many departments, every single service is on a single phone number. So the citizens don't need to store or record too many numbers, just a single number on which they can connect with WhatsApp. It is very citizen-centric, where the citizen has been kept at the center, where what he needs is how the bot will work. And like the Honorable Minister said, this is the first step where it's more menu-based. Tomorrow as in the next few months, we'll launch an AI-based service where he can just speak and say, I want to book a ticket from here to here, and the bot will just make it work. The way citizens today communicate and engage with businesses is how we will make it happen eventually for this service to work. This is phase one, but many more things will come. Let me give you a sneak preview of what all we have covered in phase one. These are the 6 departments across the 161 services that we have covered in phase one. Energy, where any citizen can pay any electricity bill
on WhatsApp within a few clicks, including getting the bill, getting the reminder, making the payment natively within WhatsApp. So everything can be done in WhatsApp and the service can be delivered. All the 3 energy departments of the state are integrated in a single platform. So you can be a part of any of the 3 energy departments and it will be a single experience that you can do. You can pay your electricity bills. APSRTC, the bus ticket, as you know, in India, people have to face different weathers. Either you stand in queue in hot temperature of 45 degrees centigrade, or it's pouring rains, you stand in a queue to buy tickets. How about you just booking on ticket on WhatsApp and just boarding the bus? You don't need to wait in any queues. And you have seen in many other states, people stand in queues for 30 minutes, 40 minutes. We live in Delhi, like metro tickets, we have seen the rush. Today there is no rush, you can just board the train. You just book the ticket, you get the QR code and board the train. We have brought that service here. Temple, Andhra Pradesh is known for all the temples, the world famous temples the state has. So many services, darshana services, donation services. We brought all of them in a single bot where you can, any citizen anywhere in the world can actually use that service to create a donation for any temple in the state. Or you can book your services and you can book entry tickets and things like that. Grievances is the big thing where citizens have a lot of issues they face. How do you make it easy for them to know what is the status of their grievance? So today they can file a complaint, and through WhatsApp they will be constantly updated on where is the status of that complaint and what is going to happen. Today we all have many things that we need as documents like certificates, marriage certificate, birth certificate, family certificate, other state certificates. It is very complex experience to get a certificate delivered when we need it. Either you have to go to a department, apply a full application form and take it, or you have to go to website, but many people don't understand technology. How about just sending a hi on WhatsApp and getting that certificate in less than a minute? So a lot of these certificates are now enabled on WhatsApp. Any citizen anywhere in the world can access, and obviously anywhere in Andhra Pradesh can access that certificate. And then all the municipal services where you want to know the status of your application, you want to know the status for your property application, property tax, water bill, sewerage bill, all of those services are now enabled in a single form. Everything is just on a single menu-driven experience. I'll show some small visuals to you. This is how the temple services would look. You just go and say hi, you choose temple services, you get the list of the 7 temples, you choose the temple, you choose the service, and just pay the bill, pay the money, and the service is booked. It takes less than 1 minute to actually do it as a temple service. Similarly, if you look at the citizen services, other services in grievances, very menu-driven, very intuitive. You don't need to type anything long, you don't need to be very educated. It is very intuitive, very visual-oriented. You see by pictures and you will know that you can do this. And we said we will bring AI, so even then you can speak and you will be able to do service. You don't even need to know reading and writing. You can just talk like you talk on phone and you'll be able to do that services on the bot. So some of the examples, let me show you actually a video of the bot which will give you the full visual of how the whole experience will. So you saw how easy it was, and first time you may need to enter your details and Aadhaar card verification. Next time it will pre-identify you. You don't even need to put your details. It will just say, okay, how many people you want to book, and you can just book it. And as we keep adding more services, it will make it very, very intuitive. You saw the visual. It was very different than the normal WhatsApp where you have to send hi and then somebody responds and this thing. This is very menu-driven, so that it's very easy to choose a date, choose a time. In bus cases, you can choose a seat, things like that. So it is very, very simple to use. That's how we are building the platform, evolving platform. I would invite, like we've said, on a single number, 150 services.
I would invite all of you to try this service, give us feedback. My honest submission, it's very early days, we are still learning, so we will be welcoming your feedback and we'll continuously look at improving the service and hoping to make this a world-class governance services where every citizen in Andhra can benefit with what we are building today. Thank you very much. Okay, shall we stand up? Yeah. Yes, sure. Stand here, right here. ఇప్పుడు ఆంధ్ర యాడ్ చేసి 150 plus. డిజైన్కి ఇప్పటికి యాడ్ అవుతుంది. యాడ్ చేసుకుంటాం. ఏంటమ్మా? ఆ వీడియో ఆల్రెడీ ఉంది, ఆ వీడియో మీకు చేస్తాం. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇంకా మొదలు పెట్టలే, మీరు నన్ను అడుగుతున్నారు. ఓకే Q&A సెషన్ అనుకున్నా మొదలైపోయింది. మన మిత్ర నంబర్ 9552300009 9552300009. సో ఇది మన మిత్ర నంబర్. ప్రజలు ఈ నంబర్ని సేవ్ చేసుకుని ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి హలో అని కొడితే ఆటోమేటిక్గా మెనూ బార్ వస్తాయి. అన్నట్టు 120 సర్వీసెస్ మొదటి విడతలో ఇప్పుడు లాంచ్ చేశాము. ఆ సర్వీసెస్ అన్నీ వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేది సిద్ధం. ఒక్కొక్కరు 1 by 1 వెళ్దామా? ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో కానివ్వండి, ఇతర ప్రభుత్వంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, మనం ఈ బిల్ బోర్డ్స్ కానివ్వండి, స్టాండీస్ కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, మార్కెటింగ్ ఎక్కడ చేయగలుగుతాం? మనకి ఫేస్బుక్లో అయినా మార్కెటింగ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. సో అవేర్నెస్ పెంచే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈ సింగిల్ నంబర్ అనౌన్స్ చేశాము. ఈ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాదు సార్, మీరు వాట్సాప్కి 9553300009 అని చెప్పారు. ఓకే, ఏదైనా నేనే ఒక సమస్య మీద మీకు రికమెండేషన్ వాట్సాప్ గవర్నెన్స్లో పెడతాను. పెట్టినాక నా సమస్యకి మీరు పరిష్కారం లేదని కానీ ఉందని చెప్పేసి క్రమంలో నా నెంబర్ని వేరే వాళ్ళు హ్యాకర్స్ ఏదైనా తీసుకొని వేరే వాళ్ళు మాట్లాడే పద్ధతి లేకుండా సింగిల్ నెంబర్ కాల్ సెంటర్ నుంచి ఖచ్చితంగా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు ఈ నెంబర్ నుంచి మాత్రమే ఈ కాల్ వచ్చింది వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పగలిగితే
ఖచ్చితంగా ఈ సేవల్లో ఎక్కడ దుర్వినియోగం అవ్వదని నా ఫీలింగ్. సింగిల్ పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రజలకి ఫోన్లు చేయము, వీ విల్ ఓన్లీ ఇంటరాక్ట్ త్రూ వాట్సాప్ ఆన్ దిస్ నంబర్. సింపుల్ సార్. అప్పుడు మీకు ఎవరు హైజాక్ చేయడానికి, ఫోన్ లింక్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. నో, మనం క్లారిటీగా చెప్పేది ఏంటంటే, డైరెక్ట్గా వీ విల్ ఓన్లీ కమ్యూనికేట్ త్రూ వాట్సాప్. సో వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసి ఎవడంటే వాళ్ళు ఫోన్ చేసేది ఉండదు. అది కొంచెం క్లారిఫికేషన్ సార్. ఇప్పుడు ప్రధానంగా రెవెన్యూ సర్వీసెస్లో కావచ్చు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే పట్టాలకు సంబంధించి ఏదైతే ఈ దీంట్లో అప్లై చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ డెలివరీ కూడా సర్టిఫికేట్ వాట్సాప్లోనే వస్తుంది కదా, మీరు చెప్పేది సర్టిఫికేట్. సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళిన తర్వాత దాంతో సంబంధించిన అధికారులు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలొట్టుందా? మీరు ప్రభుత్వ పరంగా ఆ విధంగా ఆదేశాలు ఏమైనా జారీ చేశారా? రెండోది ఏంటంటే, ఫైనాన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఇప్పుడు డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే రెవెన్యూకి సంబంధించి ఇప్పుడే మనం చూస్తున్నాం చాలా కేసులు రెవెన్యూలో ఏ విధంగా ఇప్పుడున్న టెక్నాలజీలోనే చాలా మార్పులు చేశారు, పెద్ద పెద్ద నేతలు అందరూ దొరుకుతున్నారు నేపథ్యం ఇప్పుడు. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎలా ట్రై చేస్తారు? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ప్రధానంగా సర్టిఫికెట్ గతంలో ఇష్యూ చేసిన సర్టిఫికెట్ల పైన బార్ కోడ్లు ఉండేవి. అది లోకల్గా ఆ డిపార్ట్మెంట్ వరకు స్కాన్ చేసుకున్నాక అవకాశం ఉండేది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే క్యూఆర్ కోడ్ ఇష్యూ చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ వస్తే క్యూఆర్ కోడ్ని అధికారులు స్కాన్ చేసినా, ఎవరు కానీ స్కాన్ చేసినా AP.gov.in వెబ్సైట్కి వెళ్తుంది. అంటే ఎగ్జాక్ట్ యూఆర్ఎల్ నాకు సర్టిఫికేట్స్ డాటా ఏదోటి, బట్ AP.gov.inకి వెళ్తుంది. అక్కడ ఈ సర్టిఫికేట్ పైన ఉన్న పేరు వివరాలని అక్కడ కంపడతాయి. సో ఇది స్కాన్ చేసుకోవచ్చు, జిరాక్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ క్యూఆర్ కోడ్ ఇస్ పర్మనెంట్. సో సపోజ్ తప్పుడు డీటెయిల్స్ పెట్టి వేరే క్యూఆర్ కోడ్ పెడితే ఎవరు సామాన్యులు కూడా స్కాన్ చేసిన, ఇప్పుడు అధికారులే కాదు, సామాన్యులు మేము కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సింపుల్గా వెబ్సైట్కి వెళ్తుంది, వ్యాలిడేట్ చేసుకోవచ్చు, ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా తేలిపోతుంది అక్కడ. సో మీరు అన్నట్టు డిగ్రీ సర్టిఫికేట్స్, ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ గతంలో పెద్ద కుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్లో అధికారులు సగం సమయము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పోతుందండి. ఇఫ్ ఐఎమ్ రైట్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ దర్ టైమ్ గోస్ ఇన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అది ఎందుకు ఉండాలనేది నా పాయింట్. సో దానికి తీసుకొచ్చాం. సో అది వీల్ స్ట్రీమ్ లైన్ ఇట్. ఇది తొలి అడుగు మీకు చెప్పా, ఫస్ట్ స్టెప్. ఇప్పుడు దెర్ ఆర్ కేటగిరీ 1, ఐ కాల్ దెమ్ 1, 2, 3 కేటగిరీ 1 సర్వీసెస్ సీమ్లెస్గా చేయొచ్చు. కేటగిరీ 2 సర్వీసెస్ ఇంటర్నల్గా మా పనితీరులో మార్పు రావాలి. కేటగిరీ 3 సర్వీసెస్ చట్టాల్లో సవరణలు తీసుకురావాలి. సో అవన్నీ ఆల్రెడీ మ్యాప్ చేసాం. అవి కూడా వచ్చే అసెంబ్లీ సెషన్లో ఆ చట్టాలు సవరిస్తాం, సర్వీసెస్ అందిస్తాం. సార్, ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేయగానే నాకు మెసేజ్ వచ్చింది మీకు ఏ సేవ కావాలనేది, బాగుంది. అయితే దీని ద్వారా తీసుకున్నటువంటి సర్టిఫికేట్లో ఏమైనా అక్షర దోషాలు వస్తే ఏంటి పరిష్కారం? ఏదండి? సర్టిఫికేట్లో అక్షర దోషాలు వస్తే ఏంటి పరిస్థితి? అది కరెక్షన్స్. అది మీరు అడిగేది సర్టిఫికేట్లో తప్పులు ఉంటే కరెక్షన్స్కి అప్లై చేయాలనేది ఉంది. ఆ ఆప్షన్స్ త్వరలో ఎనేబుల్ చేస్తాం, ఎందుకంటే అది డిఫరెంట్ వర్క్ ఫ్లోకి వెళ్తుంది. 80% మంది క్లారిటీగా సర్టిఫికేట్లు వచ్చేస్తే 20% మందికి ఏంటంటే సర్టిఫికేట్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు కరెక్షన్స్కి వెళ్తుంది. అదొక వర్క్ ఫ్లో ఉంది దానికి. ఆ వర్క్ ఫ్లో మేము ఎనేబుల్ చేస్తాం. సో రేపు కరెక్షన్స్ ఏం కావాలంటే ఆ వర్క్ ఫ్లో ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు. అది బ్యాక్ ఎండ్ సిస్టమ్ మేము రెడీ చేస్తాం. సో ఇది సింపుల్గా సర్వీసెస్ తీసుకొచ్చి వాట్సాప్ మీద పెడతాం, అంత తేలికైన పని కాదు. ఇది చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేయాల్సి వస్తుంది. సో నాకు కూడా ప్రజా దర్బార్లో వచ్చి కలుస్తూ ఉంటారు, మా తండ్రి పేరు తప్పుంది, అది కరెక్ట్ చేయాలి, దానికి ప్రాసెస్ ఉంది ప్రభుత్వంలో. సో నేను ఇప్పుడు అధికారులకి ఛాలెంజ్ ఏమి వేసానంటే, అసలు ఆ ప్రాసెస్ ఎందుకుంది? ఇస్ దట్ ద రైట్ ప్రాసెస్? ఇస్ దర్ అ బెటర్ ప్రాసెస్? ఇది ఎప్పుడో పాతకాలం ప్రాసెస్, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? సో రియల్ టైమ్ గవర్నెన్స్ మేము డిస్కస్ చేస్తున్నాం. స్మాల్ కోర్ గ్రూప్ పెట్టి వీల్ ఫైన్ ట్యూన్ దోస్ ప్రాసెస్. సార్ హియర్ సార్ సాంబశివరావు. సార్ ఐ హ్యావ్ a couple of doubts. Whether are we going with the real-time service, or do we prepare any citizen charter for this e-governance? Since if it is a physical issuing of services, we have citizen charter, and officers also will take some certain time. But in this digital era, we all have data with ready data, so it will be possible for you to reduce the time, I think. Correct. And
How many services government of Andhra Pradesh is going to provide with this platform? You said earlier, next time you will enhance it. So total services, how many services we have? Yeah. And how you address the grievances, and how the people can track it when once it is not sufficient enough to get the grievance. Redressal is the important point here. Correct. So these please address, sir. చాలామంది నన్ను అడిగారు, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడుతో మీరు ఎట్లా పోటీ పడతారు, వాళ్ళు ఎస్టాబ్లిష్ స్టేట్స్ కదా అని అడిగారు. నేను ఒకటే చెప్పా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళతో పోటీ పడతాను. ఈరోజు ప్రతి వాళ్ళు ఎవరు పెట్టుబడి పెట్టేవారు కానివ్వండి, సిటిజన్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తున్నారు. మీరు చూస్తే సింపుల్గా బటన్ నొక్కితే సినిమా చూడగలుగుతున్నారు, బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే కూరగాయలు ఇంటికి వస్తుంది. ఎందుకు ప్రభుత్వం రాకూడదనేది నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. పాదయాత్రలో మీరు నా స్పీచ్ చూడండి, దాదాపు 90 స్పీచ్లో ఇది నేను ప్రస్తావించాను ఈ పాయింట్ని. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను. అదే ఆధారంగా తీసుకుని ఇప్పుడు రియల్ టైమ్ సర్వీసెస్లోకి వెళ్తున్నాం. మీరు చూస్తే 99% ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి రియల్ టైమ్, వేర్ దెర్ ఇస్ ఎన్ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్, దట్ ఈస్ లీగలీ, అంటే ఇట్ ఈస్ లీగలీ బైండింగ్. సింపుల్గా నేను నేమ్ చేంజ్ ఎలా చేయలేను, దెర్ ఇస్ ఎ లీగల్ ప్రాసెస్. అక్కడ వీ హ్యావ్ టు అరైవ్ విత్. అందుకే ఫస్ట్ ఫేజ్లో అది మేము చేయలేదు, బికాజ్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద బ్యాక్ ఎండ్. దాంట్లో కూడా నేను ఏం చెప్పానంటే, సింపుల్గా కట్ కాపీ పేస్ట్ చేయొద్దండి. అంటే మనం ఏదో ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం, ఐ బిలీవ్ ఇట్ ఈస్ బ్రోకన్. ఆ బ్రోకన్ సిస్టమ్, అగే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, బ్రోకన్ సిస్టమ్ని డోంట్ డిజిటైజ్. ఆల్ యూర్ డూయింగ్ ఇస్ డిజిటైజింగ్ అ బ్రోకన్ సిస్టమ్, దెన్ యూఆర్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్. ఐ సెడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. సో అలాంటి అన్ని ప్రాసెసెస్ పేపర్ మీద పెడుతున్నాం, ఇంటర్నల్గా మేము డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు భాస్కర్ గారు ఫీల్డ్లో కలెక్టర్గా చేశారు, సీనియర్ కలెక్టర్గా చేశారు, చాలా రోజులు ఉన్నారు. సో ఆయన అనుభవం ఉంది, ఇతర అధికారుల అనుభవం తీసుకుని ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, ప్రతి ప్రాసెస్ని నేను ప్రశ్నిస్తున్నాను యాజ్ ఆర్టీజీ మినిస్టర్. అది స్ట్రీమ్ లైన్ చేసి ఆ సర్వీసెస్ వీ విల్ లాంచ్ టు సిటిజన్. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, టోటల్గా సుమారుగా 520 సర్వీసెస్ మేము తీసుకొస్తున్నాం. అదనంగా సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ అవుతాయండి, ఎందుకంటే ప్రభుత్వం కొన్ని కొత్త సర్వీసులు తీసుకురావాలనుకుంటుంది. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, గతంలో లేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా డబ్బులు కట్టేసి క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళి స్కాన్ అయిపోతుంది, మీరు భోజనం చేయొచ్చు. గతంలో ఉండేది కాదు. సో అలాంటి సర్వీసెస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఎన్విసాజింగ్ 520 సర్వీసెస్. గ్రీవెన్సెస్ వచ్చే మాకు చాలామంది గ్రీవెన్సెస్ ఇస్తారు. మళ్ళీ గ్రీవెన్స్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునేదానికి మేము వాట్సాప్లో ఏర్పాటు చేసాం. దాంట్లో వీఆర్ ఆల్సో గోయింగ్ టు డూ అ సర్వే. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏదో వన్ సైడ్ కాదు, అంటే ప్రజలు అడిగారు మేము సర్వీస్ డెలివరీ చేసాం అట్లా కాకుండా, సర్వీస్ డెలివరీ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎంత రేట్ చేస్తారు, ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఆల్ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఎకో సిస్టమ్ ఆఫ్ వాట్సాప్. దట్ ఈస్ ద హోల్ థాట్ ప్రాసెస్. సార్, టు యూజ్ ద సర్వీసెస్ ఇట్ ఈస్ ఫ్రీ. కరెక్ట్, చాలా మంచి ప్రశ్న. ఎక్కడైతే ఒక డేట్ నుంచి మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, అది ఇంకా ఎనేబుల్ చేయలేదు. వీఆర్ గోయింగ్ టు డూ దాట్. ఓల్డ్ సర్టిఫికేట్స్ది వీఆర్ డిస్కసింగ్ ఎట్లా చేయాలి, ఎందుకంటే ఆధార్ సీడింగ్ లేని కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి చేయాలి. అది వీఆర్ యాక్చువల్లీ డిస్కసింగ్. ఒక టైం లైన్ వరకు డిజిటైజేషన్ కూడా ప్రాజెక్ట్ నేను అప్రూవ్ చేస్తే దాని వెనకాల ఏం చేయాలనేది ఒకటి. రెండోది, నాలాంటి వాళ్ళు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో నేను సిబిఎస్ఈ స్టూడెంట్, బట్ ఎస్ఎస్సి 11th 12th వచ్చేగల ఎస్ఎస్సి బోర్డ్స్లో ఉన్నా 11th and 10th. సో నా పరిస్థితి ఏంటని కూడా నేను అడిగా అధికారులు. సో అది 2 రాష్ట్రాలకు సంబంధించి ఇష్యూ. వీఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ దట్. సో ఇలాంటి nuances చాలా ఉన్నాయి. సో వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ దట్ అవుట్ one by one. But we will resolve that and launch in phase 2. That is the thought process. Sir, I have... One second, I'll just follow. అదే ఆన్లైన్లో చేస్తున్నారు. అవును, ఆల్రెడీ తెస్తున్నాం. అది రేపు ఎల్లుండి లాంచ్ చేస్తున్నాం. అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ డన్. సంస్కరణలో అది కూడా నేను వాట్సాప్కి ఇంటిగ్రేట్ చేయమని నేను చెప్పేశాను. అది అయిపోయింది. మ్యాటర్ ఆఫ్ 2 days వి గోయింగ్ టు ఇంటిగ్రేట్. అందుకేనా 520 సర్వీసెస్ అనేది టెంటేటివ్ నెంబర్ మారుతూ ఉంటుంది.
గతంలో ఇది లేదు, ఇప్పుడు తీసుకొచ్చాం, సో సర్వీస్ మారుతుంది, అది వేర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ అని చేసి ఈవెన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా రియల్ టైం వేర్ గోయింగ్ టు స్టార్ట్ ఇష్యూయింగ్. దట్స్ క్లారిటీ. I have two questions. Madam Garu, first. I have two questions. Number one, you said you're bringing in 500 plus services on this platform. Given that the government of AP is coordinating, will this be a dual language process interface that will be brought in? Because primarily we're seeing that it's only a English one, and most of the people who use WhatsApp, other than the educated lot, the uneducated lot as well, those who are their mother tongue is Telugu, they kind of have a hard time navigating to the interface. Yep. Will that be a process that will be integrated soon? And the payment interface as well, how easy is it going to be? Is it something where they have to go via WhatsApp payment, or is it something that they can go through with the UPI apps as usual? As far as the language is considered, it's going to be multilingual. No second thoughts about it. And in the future also, your interaction, your voice, it's going to be multilingual. That shouldn't be a problem, number one. Number two, as far as payment, we are platform agnostic. Sir, we are giving the plethora of options for the citizen to choose. Sir, సార్ డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే డేటా మీద గతంలో మనకి చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆధార్ కార్డు కానివ్వండి, దీనివల్ల కానివ్వండి కొంత డేటా అనేది థెఫ్టింగ్ అనేది ఇదంతా కూడా జరుగుతున్నది అనేది మనకి జరుగుతున్నది. ఈ డేటా అనేది థర్డ్ పార్టీకి వెళ్తుంది. ఇది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందా? I think I don't understand Telugu, but your concern was data security, if I understood right. So I can assure you this is 100% data stored with government or the citizen. WhatsApp doesn't store or read data. Everything on WhatsApp is completely encrypted. Even today, as friends, if you message, before you send a message, the message gets encrypted, and then when it receives by your friend or family, that's where it gets decrypted. So WhatsApp cannot read any message, and that's the same technology available when this service is being offered by government to citizens. Everything between a citizen and government is private, and between the citizen and government, WhatsApp doesn't store or record any data. So data will be stored either in the government servers or the user's phone. If we send the phone certificate, then it will be in the phone, or if user is sharing any information, it will be in the government server. So data is 100% secured and with the government. Sir, చిన్న డౌట్ సార్. ఇప్పుడు సర్వీసెస్ ఎప్పుడు తెచ్చినా కూడా రిఫార్మ్స్ బాగా పెట్టింది పేరు టీడీపీ గవర్నమెంట్ అనేది కానీ, సీఎం గారు కానీ, మీరు కానీ రిఫార్మ్స్కి కొలేటరల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి 500 పైచులకు సర్వీసులు మీరు దీంట్లో చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా పడుతుందా? అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేదా అవుట్సోర్సింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా సర్వీసులు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉందా? ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్. ఇప్పుడు మారే కాలంలో ప్రభుత్వం కూడా సర్వీసెస్ అడాప్ట్ చేసుకోకపోతే మనం వెనకబడతాం, రాష్ట్రం పరంగా వెనకబడతాం. సర్వీసెస్ అనేది వీ వాంట్ టు మేక్ ఇట్ ప్లాట్ఫామ్ అగ్నాస్టిక్. సో ప్రజలకి సర్వీసెస్ ఉంటుంది, ఇతర ప్లాట్ఫామ్ ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, దట్ విల్ కంటిన్యూ. సో ఎక్కడ దీనివల్ల ఉద్యోగాలు పోతాయి, రేషనలైజేషన్ అనే పదం మా దగ్గర ఎప్పుడు ప్రస్తావన రాదు. సార్, ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ ఓకే, మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం, పేమెంట్ జరిగిపోతుంది, లేదు టికెట్స్ ఇమీడియట్గా రిటర్న్. కానీ వెన్ వీ గో టు రెవెన్యూ సర్వీసెస్, లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అవి ఎన్ని రోజుల్లో ఇవ్వడానికి మీరు ఏమైనా ఆప్షన్ ఇస్తారా? లేదు అప్లై చేయగానే ఇతను దానికి పలానా టైం లోపల మీకు ఈ సర్టిఫికేట్ వస్తుంది అని ఏమైనా ఒక టైం బౌండ్ పెట్టారా? ఎన్ని టైం బౌండ్? ది ఐడియా ఇస్ ఆల్ సర్టిఫికేట్స్ విల్ బి డెలివర్డ్ రియల్ టైం. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్టీజీ ఆధ్వర్యంలో వీఆర్ క్రియేటింగ్ ఎ డేటా లేక్. డేటా లేక్ అంటే సిటిజన్కి సంబంధించిన అన్ని డేటా అట్రిబ్యూట్స్ ఒకే ఒక రిపాజిటరీలో పెట్టాలనేది మా లక్ష్యం. అది పెడితే సీమ్లెస్గా ఆ సిటిజన్కి సంబంధించిన, ఆ ఇంటికి సంబంధించిన సర్వీసెస్ సీమ్లెస్గా వాళ్ళకి అందచేయగలుగుతాం. సో ఐ బిలీవ్ ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి డెలివర్డ్ సీమ్లెస్లీ. బ్యాలెన్స్ 15% నుంచి 20% సర్వీసెస్ ఏదైతే సీమ్లెస్గా డెలివర్ చేయలేమనేది వెనకాల కొన్ని సంస్కరణలు తీసుకురావాలి, కొన్ని చేయలేం కూడా. ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ లీగల్ రామిఫికేషన్స్ ఆఫ్ దోస్ సర్వీసెస్. సో నేమ్ చేంజ్ ఉంది, అది సీమ్లెస్గా ఉండదు, దెర్ ఇస్ అ ప్రాసెస్. బట్ ఆ ప్రాసెస్ మొత్తం మేమే ట్రిగర్ చేస్తాం. సిటిజన్ అనే వ్యక్తి వేరే ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డెలివరీ చేసే బాధ్యత, వాట్సాప్ ద్వారా డెలివరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2, ఆన్ సెక్యూరిటీ విషయం పైన ఒక ప్రశ్న వచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆన్సర్. దిస్ ఇస్ బియాండ్ వాట్సాప్. ఇప్పుడు నా సర్టిఫికేట్ కావాలంటే నేను నా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్కి సీడ్ అయిన ఫోన్ నంబర్
అంటే ఆధార్ సెంటర్లో మీరు సీడ్ చేస్తారు ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే యూ వుడ్ హ్యావ్ అన్లాక్డ్. సో మీ ఆధార్ నెంబర్తో నేను డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోలేను, అది స్టాండ్. బట్ ప్రజలు కూడా కోరేది ఏంటంటే ఈ ఒక్క నెంబర్కే షేర్ చేయాలి. మీరు ఎవరంటే వాళ్ళు ఏదంటే అది నెంబర్ చేయొద్దండి, ఈ ఒక్క నెంబర్కే ఏదైతే 9553000009 ఈ ఒక్క నెంబర్కే షేర్ చేయాలి. లేదు, ఈ నెంబర్లో ఎలాంటి ఎర్రర్స్ రావు. అంటే ఒక్క నిమిషం, పర్ఫెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఈరోజు స్ట్రెస్ టెస్ట్ చాలామంది వచ్చి ఈరోజు పడతారు, గ్యారంటీగా సర్వర్స్ కింద పైన డాన్స్ చేస్తే దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు. జనరలీ 1-2 days ఇది ఉంటుంది ఈ ఛాలెంజ్. మేము అనుకునేది అంటే ఇప్పుడు ఒక సిటిజన్ సర్వీస్ ఎక్కడైనా ఆగింది, జనరల్గా నేను చూసా, నేను ఏదైనా ఈకామర్స్ పోర్టల్తో కానివ్వండి లేదంటే హెల్త్ పోర్టల్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదో ఒక పాయింట్లో నేను ఎగ్జిట్ అవుతే వాళ్ళు రిమైండ్ చేస్తారు, పలానా పాయింట్లో మీరు ఎగ్జిట్ అయ్యారు, వాట్ ఈస్ ద ఇష్యూ, ఓకే సార్, త్రూ అ బాట్. సిమిలర్ మోడల్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర. సో ఒక సిటిజన్ ఏదో కారణం వల్ల ట్రాన్సాక్షన్ ఎక్కడైనా ఆగుంటే వీ విల్ ప్రోయాక్టివ్లీ రీచ్ అవుట్ టు ద సిటిజన్. ఇన్ phase 2 విల్ రీచ్ అవుట్ టు ద సిటిజన్, రియల్ టైమ్ విల్ ఎంగేజ్. Meta? Zero. They're a platform. They're the highway, so we didn't pay for the highway. You could have gone for an easier number. Just Dial has like 10 8s. Maybe you could have tried 10 4s or 5 10 or 10 5s. It was very 5s. difficult to get a number, boss. Everyone has taken over all the fancy numbers. That was the challenge. Okay. Okay. Then it's easy. 9552300009. A little bit difficult actually. Yeah. But people will get used to it. Yeah. So will the servers of this, the servers hosting this data, will they be located in Andhra Pradesh itself? Yes, they are in the State Resident Data Hub, SRDH. State Resident Data Hub. The servers are under the physical custody of the state government. Okay. So the data of Andhra citizens will not be hosted outside the boundaries of Andhra Pradesh. Okay, okay. Sir. Yes, sir. That's what I... Yeah. Sir, you are offering... Sir. Offering more than 150 services. If there is any problem getting the reply or clarification, is there any human interface for a toll-free number like that? No, we want to completely automate it. We want it to be AI enabled. And we want to interact only through this platform. So that has been our stand we have taken. The satisfaction level will be more with any interface. Something. So there is a debate on it, but as of now we want to use this as the only highway of interaction at this junction. We have not thought through beyond that. Sir, there is no... Sorry? అంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అనేది నిరుపేద కుటుంబాలు ఆదుకునేదానికి చాలా చాలా అవసరం. కానీ ప్రజాప్రభుత్వ ఆలోచన ఏంటంటే సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేవలం అప్పులు తీసుకుని సంక్షేమం చేస్తే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుంది. సింపుల్ పాయింట్. సో ఇప్పుడు ఎట్లయితే మేము వెళ్ళి కంపెనీస్ చెప్తున్నామో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము నెంబర్ 1 ఉంటాం, ఎట్లయితే ఆర్సిలర్ మిత్తలకి మేము డెలివర్ చేసామో వాళ్ళు ఎందుకు ఈరోజు పెట్టుబడి పెడుతున్నారు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నథింగ్ ఎల్స్. సో నా క్వశ్చన్ సింపుల్గా ప్రజలు కూడా అలానే చేయాలి, సిటిజన్స్ కూడా అట్టనే సర్వీసెస్ డెలివర్ చేయాలి. సో పద్దాక అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రజలు తిరగకూడదు. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, ఏఐ వచ్చింది, కానీ ఇది నిజంగానే సాధించాలి. 100కి 100% సాధించాలంటే ఒకటి డేటా పకడ్బందీగా ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని చట్టాల్లో కూడా సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో phase 1 మేము చేసాం, phase 2లో కూడా కొన్ని చట్టాలు సవరణలు మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము చూసుకుని చేసే బాధ్యత తీసుకుంటాం. Sir, there is no grievance registration option in that. There is only tracking option. Yes, we have taken only tracking as the primary focus. So
why there is no grievance registration option? Because we believe that we will deliver all the services first to the citizen. Then we will take that task up. Another question, One sir. second. Just allow them to finish. What if someone lost his phone and his data was stolen? Sir, see, with all fairness, so what happens is if you have done a transaction and you have received a certificate, transaction ends. So when you again apply, you will have to again Aadhaar authenticate to open the doors. It is not that you have done it once and you are in. So you have to again open your doors. So suppose you lose your phone, since your transaction is already complete, I don't see any challenge there. But then if I lose my phone with all my photos, I have lost it unless I back it up in a cloud. That challenge still exists. In case of certificates, you can generate certificates that are already there in the repository, but Correct. some certificates need to be generated after due verification. Just like if I have lost my passport and I want to raise a complaint. Exactly. I applied for that, but that cannot be generated in real time. Exactly. So, are you going to give any citizen charter or timeline for those kind of certificates? Absolutely, we are going to do that. So we are first focused on getting out all the services that can be delivered real time. That's been a primary focus. As you rightly said, and I have also made a statement that close to 15 to 20% what you have raised will be there. So that also I don't want to give a charter right away now. I want to go back to the department. I've asked all the departments to look at each and every process. I have challenged them on how can we reduce it and what parts of that process can actually be streamlined and automated, what parts of it require human intervention. There will be processes that require human intervention. For that, we will come out with a citizen charter. We will do that. Sir, I have one question. Just one second. కొత్తగా తీసుకొచ్చి ప్రజలకి దగ్గరికి చేసే ప్రయత్నం. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు సంస్కరణలు అనేది మీరు ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తడం జరిగింది. అన్నగారి దగ్గర నుంచి బాబు గారు వరకు కూడా సంస్కరణలు అనేది రొటీన్గా చేసుకుంటూ వచ్చారు. ఇదేం కొత్త కాదు. నా ఆలోచన ఏంటంటే సిటిజన్, ఎందుకంటే పాదయాత్ర తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను. ఈరోజు కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. అన్ని సమస్యలు నేను ఒకే రోజులో పరిష్కరించలేను. కానీ పాదయాత్ర తర్వాత నా ఆలోచన అంటే ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి, మాన్యువల్ ఇంటర్వెన్షన్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎలా తగ్గించాలి, అహర్నిశలు నేను ఆలోచించాను. ఆ ఆలోచించి వచ్చిన ప్రోడక్ట్ ఇది. సో వాట్సాప్ ఒక రోడ్, బట్ సర్వీసెస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ. సో వాట్సాప్ ఈజ్ ప్యూర్లీ అ ప్లాట్ఫామ్ దట్ వీఆర్ యూజింగ్. సో అదే చిన్న సర్టిఫికేట్స్ విషయంలో కూడా సార్ కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ స్టడీ చేసినప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టకపోవడం వల్ల సర్టిఫికేట్స్ ఆపడం ఇలాంటి సమస్యలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటిని కూడా ఇందులో ఏమైనా యాడ్ చేసేటువంటి అవకాశం ఉందా? 100% వీఆర్ గోయింగ్ టు యాడ్. వీఆర్ గోయింగ్ టు యాడ్ 100%. నో సెకండ్ థాట్స్. క్యూఆర్ కోడ్ అండి. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఒక పేపర్ ఉంది. సర్టిఫికేట్ ఈజ్ అ పీస్ ఆఫ్ పేపర్ రైట్ నౌ. టెక్నికల్ పేపర్ అంటారు, సెక్యూరిటీ పేపర్ అంటారు, అనేక రకాల పేర్లు పెడతారు దానికి, ఆ కాగితానికి. కొన్ని మందంగా ఉంటాయి, కొన్ని పల్సగా ఉంటాయి కాగితాలు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో క్యూఆర్ కోడ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్. ఇప్పుడు మీరు పేమెంట్లు చేయాలనుకోండి, ఎక్కడికి వెళ్ళి బడ్డీ దుకాణంలో తోపుడు బండి దగ్గర ఏమైనా కొనాలి, టిఫిన్ తినాలి, ఆర్ కూరగాయలు కొనాలంటే సింపుల్గా క్యూఆర్ కోడ్ పెట్టుంటారు. ఆ క్యూఆర్ కోడ్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా ఈరోజు, రియల్ టైంలో జరుగుతున్నాయి. 5 స్టార్ హోటల్ దగ్గర నుంచి తోపుడు బండి వరకు జరుగుతుంది. సిమిలర్ ప్రాసెస్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ అండ్ వీల్ మేక్ ఇట్ స్ట్రీమ్ లైన్. దానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా అదొక యాక్ట్ కూడా క్రియేట్ చేసి విల్ బ్రింగ్ దట్. సో అప్పుడు కోర్టులో తప్పట్టేదానికి ఉండదు. సార్ ఒకటి, సిన్స్ పొలిటికల్ డిస్కషన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ రెడ్ బుక్, ఐ హావ్ వన్. We are not discussing politics in this Only one question. No, I will not discuss politics. With all due respect, we have partners here. We should respect them.
I మంత్రి cannot గారు discuss politics in this forum. మంత్రి గారు కంబైన్డ్ ఏపీలోను 97లో సిటిజన్ చార్టర్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. Yes. అప్పుడు అంత అంటే కాంప్లికేషన్ టైంలో కూడా 15 days టైం ఇచ్చారు. ఇప్పుడు పీపుల్స్ పెర్సెప్షన్స్ మారిపోయి, వాళ్ళ తాలూకు అభిప్రాయాలు మారిపోయి, టైమ్లీ అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్ని అవర్స్లోకి ఇచ్చారు, మీరు ఎన్ని అవర్స్లో దీన్ని పరిష్కరించగలుగుతారు ఒక సమస్యని? సార్ 161 సర్వీసెస్ రియల్ టైంలో డెలివర్ చేస్తున్నాం. నంబర్ 1 సార్ ఎన్ని అవర్స్? రియల్ టైం సార్, సెకండ్స్, విదిన్ సెకండ్స్. దట్స్ వాట్. 161 సర్వీసెస్ సెకండ్స్లో డెలివరీ చేస్తాం. నా అంచనా ప్రకారం సుమారుగా 80% సర్వీసెస్ వీ కెన్ డూ ఇన్ సెకండ్స్. దేర్ విల్ బి 20 సర్వీసెస్, 20% ఆఫ్ సర్వీసెస్, 15 to 20%. అగైన్ మళ్ళీ రేపు వచ్చి మీరు 20 అన్నారు, 15 అయిందంటారు, లేదంటే 15 అంటే 20 అయిందంటారు. అందుకే కొంచెం నేను ఆ విసులుబాటు పెట్టుకుంటున్నా. 15 నుంచి 20% సర్వీసెస్ వచ్చేగల ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అవుతుంది. ఇప్పుడు పెద్దలు అడిగారు పాస్పోర్ట్ వెరిఫికేషన్, దెర్ ఇస్ అ మాన్యువల్ ఇంటర్వెన్షన్, రైట్? సో వేర్ ఎవర్ మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ దేర్, ఇప్పుడు వీఆర్ స్టడింగ్ ఆల్ దోస్ ప్రాసెసెస్. జస్ట్ allow me to finish ఒక్క నిమిషం. ఆల్ వేర్ ఎవర్ దేర్ ఇస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్, అన్ని ప్రాసెసెస్ ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. అధికారులతో నేను కూర్చుంటున్నా, సంబంధించిన శాఖ వాళ్ళని పిలుస్తున్నా, సెక్రటరీ గారిని పిలిచి ఈ ప్రాసెస్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే సింపుల్గా ఆ ప్రాసెస్ నేను డిజిటల్ తీసుకొస్తే సమస్య పరిష్కారం కాదు కదా. అంటే మాకు కోడింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని, అలా తయారవుతుంది సిస్టమ్. అట్లా అవ్వకూడదు. సో పకడ్బందీగా సిస్టమ్ ఏర్పాటు చేసి అది బేస్ చేసుకుని సిటిజన్ చార్టర్, పెద్దలు అడిగినట్టు సిటిజన్ చార్టర్ మేము తీసుకొస్తాం. Why not is my question. We should challenge ourselves. అంటే సిటిజన్ సర్వీసెస్లో వీ షుడ్ ఛాలెంజ్ అవర్ సెల్స్. ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు ఫస్ట్ టైం నేను మెటా వాళ్ళని కలిసినప్పుడు వెన్ వీ డిస్కస్డ్, వాళ్ళు జనరల్గా ఏం చేశారంటే ఒక బస్సో లైక్ ఒక ఆర్టీసీనో లేదంటే ఒక మెట్రో ప్రాజెక్ట్ అది చేశారు, కానీ ఇంటిగ్రేటెడ్ ఎప్పుడు చేయాల. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇంటిగ్రేటెడ్. వీ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐ బిలీవ్ వీ షుడ్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. కోర్టుకి పనికిరావు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేసి. నో సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్రెడీ అప్హోల్డ్ ఇట్. నేను హైకోర్టులో కూడా సుప్రీం కోర్ట్ ఆర్డర్ క్లియర్లీ స్టేట్స్ దట్ there are judgments in the past, whatever has been delivered, there is legal validity as long as it is delivered. Okay. 2 ticks. Okay, thank you. There is a legal validity. Supreme Court has stated that. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు సదస్సులో కూడా ఇదే అంశం మీద, వాట్సాప్ దాని మీద కొన్ని అంశాలను మీకు అధికారులకు కూడా సూచించిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వాట్సాప్ అంటే లేట్ కావడానికి కూడా కారణము ముఖ్యమంత్రి ఆదేశాలు, కొంత ఆయన సూచించిన అంశాలు కొంత లేట్ అయినాయని అనుకోవచ్చా? సార్ 3 నెలల్లో చేశాం స్వామి. మీరు ఇంక ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచేసుకుంటున్నారు అందరూ. 3 నెలల్లో MOU సైన్ చేసిన 3 నెలలు ఎగ్జాక్ట్ చెప్తా, ఎన్ని రోజుల్లో కూడా చెప్తా. కానీ నేను కూడా ఎంత ఫాస్ట్గా అవుతుంది అనుకోలేదు. 3 నెలలు 9 రోజుల్లో మేము సర్వీస్ పూర్తి చేసి డెలివరీ చేశాం. I believe this is one of its kind. I mean, and Meta has also made it very clear that this is one of its kind. Nowhere government moved this fast. See, boss, this is, మీరు ఇప్పుడు చాలా ప్రశ్నలు అడిగారు. ఈ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి మేము. సిస్టమ్స్ డిజైన్ చేయాలి, QR కోడ్ డిజైన్ చేయాలి. దిస్ లాట్ ఆఫ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్. మీకు సీమ్లెస్గా ఫ్రంట్ ఎండ్ అనిపించవచ్చు, బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వస్తూ కూడా వాళ్ళు కూడా టెస్ట్ చేశారు, వచ్చి సరే సర్వీసెస్ స్లోగా ఉందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మేము కూడా చెక్ చేసుకున్నాం. వీఆర్ చెకింగ్ ఎవ్రీథింగ్ రియల్ టైమ్. సో మీకు ఆ డౌట్ వద్దు. దీస్ ఆర్ ఆల్ టెస్టింగ్స్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు టెస్ట్. సో ఇట్ అనుకున్నంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు ఇది. నేను 36 డిపార్ట్మెంట్లు నేను ఇంటిగ్రేట్ చేసి, భాస్కర్ గారు ఆర్టీజీలో 36 డిపార్ట్మెంట్లు డేటాని ఇంటిగ్రేట్ చేస్తే కానీ వీ కాంట్ డెలివర్ అ యూనిఫైడ్ సర్వీస్ టు సిటిజన్స్. ఒరిజినల్ ఆర్టీజీ థాట్ ప్రాసెస్ వాజ్ దట్. గత ప్రభుత్వం మళ్ళీ అది విడగొట్టేసి ఓవరాల్ డేటా ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తాం, పెద్ద పంచాయతీ, పెద్ద పని అయింది అది. సో యూ వాంట్ టు స్ట్రీమ్ లైన్ ఇట్ అండ్ డెలివర్. కొన్ని కోట్ల మంది రేపు ఈ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకునే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు జరుగుతుంది సార్. అంటే అంత స్ట్రక్చర్ని బిల్డప్ చేసుకునే పరిస్థితి ఉంటుందా బ్యాక్ అండ్ గవర్నమెంట్లోనా? 100%. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కంకరెంట్ యూజర్స్కి వీళ్ళు కావాలంటే అదనంగా సర్వర్స్ ఏర్పాటు చేసుకుంటాం. వీల్ బ్రింగ్ ఆన్. No, there is absolutely no problem.
దీనికి బడ్జెట్ కొరత ఏమీ లేదు. నేను చెప్పినట్టు ప్రజలు కూడా ఇది ఫ్రీగా, ఈ సేవలు ఫ్రీగా అందించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. Harvested through this initiative. I'm sorry, can you repeat? Did the government estimate the savings it can harvest in terms of time or money through this service? Honestly not. Now that you've given us the thought process, we'll commission a study. No, some time back, a bank estimated that if a customer goes to the counter, to the teller, and does a transaction, it costs 67 rupees. This was more than 10 years ago. So, in that way... So that is a very good question. I think as we roll this out, as things stabilize, I'm sure global education institutions will look at it and come up with a guesstimation of what is the savings in terms of time and resources we have done to the citizen, we have achieved for the citizens of Andhra Pradesh. Yeah. He has a question. Sir, in terms of services that comes with a price, like booking RTC ticket, there needs to be a background integration of various departments, that because that particular money has to go into it is already done. That is why it took time. So Guru garu adigaru kada oka nella ekku battindani, finance lone ma file kuda irukkundi. So finance department to coordinate chesi we had to bring all that reforms. We have done it. Good question. I think మేము ఆలోచించలేదు. బట్ డెఫినెట్లీ ఇంగ్లీష్ తెలుగులో అయితే మేము చేస్తాము. నేను క్రమీపంగా హిందీ తీసుకొస్తాం. దెన్ మనకి బార్డర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి, ఏదో ఒరిస్సా, దెన్ తమిళనాడు, కర్ణాటక. అక్కడ ఎక్కువ ఇప్పుడు మా కుప్పంలో కొన్ని గ్రామాల్లో తమిళే మాడతారు, కుప్పంలో కొన్ని గ్రామాల్లో కన్నడనే మాడతారు, కానీ వాళ్ళు ఆంధ్రలో, ఎందుకంటే ప్రాక్సిమిటీ వల్ల భాష మాడతారు. సో అది కూడా అన్ని లాంగ్వేజెస్లో తీసుకొస్తే బెటర్. we have taken a stand, we will deliver on that. See, once AI technology వచ్చిన తర్వాత it just becomes incremental, it becomes lot easy. వెనకాల ఇన్ని డిపార్ట్మెంట్లు ఒకే ప్లాట్ఫామ్ తీసుకొస్తేనే కష్టమైన పని. దెన్ ఇట్ బికమ్స్ లాట్ ఈజియర్. లాంగ్వేజ్ ఇస్ ఈజియెస్ట్ థింగ్ ఫర్ అస్ అండ్ విల్ డూ ఇట్. నో పొలిటికల్ క్వశ్చన్స్ అంటే ఏం ప్రశ్నలు రావట్లేదు. గుడ్, ఓకే సార్. నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెడితే అదే చెప్పాలి. సార్ చెప్పండి. ముందల 520 సర్వీసెస్ ఏదైతే మేము లాంచ్ చేయాలనుకున్నాం, ముందల అది లాంచ్ చేద్దాం. అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ఎనేబుల్, దాని తర్వాత దానికల్లా ముందర సర్వీసెస్ ఇవ్వక ముందరనే గ్రీవెన్స్ మేము పడతాం కరెక్ట్ కాదని మేమందరూ అభిప్రాయపడి ముందర సర్వీసెస్ లాంచ్ చేద్దాం అనుకున్నాం. సో 161 అయింది, ఇంకో 360 పైచిలక సర్వీసెస్ మళ్ళీ తీసుకొస్తాం. అవన్నీ అయిన తర్వాత దెన్ సిటిజన్ చార్టర్ తీసుకొచ్చి దెన్ విల్ బ్రింగ్ దట్. అది మా ఆలోచన. అదే పరిష్కరించాలా, సర్వీసెస్ అందజేయాలా? నేను ఇప్పుడు సర్వీసెస్ అందజేయకుండా నేను దానికి వెళ్తే ఏమవుతుందంటే ఇంకా అదే అవుతుంది మన లోకం. అది కాదు కదా, సర్వీసెస్ డెలివరీ చేయాలి. సర్వీసెస్ డెలివరీలో కూడా మీకు చెప్పా, ఆ 15-20% సర్వీసెస్ ఏదైతే ఉందో అది నేను స్ట్రీమ్ లైన్ చేయకపోతే ఐఎమ్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ నా బాస్. ప్రాబ్లమ్ విల్ కంటిన్యూ. అండ్ గ్రీవెన్స్ పైన గ్రీవెన్సే అవుతుంది తప్ప సమస్య పరిష్కారం కాదు కదా. ఆ సమస్య పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. Sir, is there a mechanism to reach out to people where their service not delivered? Because this is obviously a That's exactly what we will do. Suppose a citizen, actually in fact I think I covered it. Suppose a citizen has left the service at a certain point. Through again a technology intervention, we will reach out saying, we notice that you stopped here, what is your problem? And we'll give the problem options. Because we will have a better understanding of all the services and where the problem statement is. And then we will be able to navigate through that problem statement. Some problems may require manual intervention because people... So right now we have not gone to those. If you have seen the services that we have offered, we have not gone to those services that require human intervention yet. So we need to build, we are totally cognizant about it as a team, and we are going to create a mechanism through which we can resolve those. But at this juncture, we have not done it because these services do not require a human intervention. Are you going to give any number to reach out to the government or particular department regarding that? Right now, 161 services require no human intervention. No? My point here is I want to make interactions between the citizen and the government frictionless, seamless.
So I don't want to give another number and make me again bring a government department into it. Then what will happen is that will be the only area. No, I don't want to do that. I am questioning every process. This is the agenda is every process has to be questioned. Wherever there is a human intervention, why is there a human intervention? So what is the legality behind it? What are the corrections we need to do? All that we are now doing. So I don't want to create another loop. I want this to be a unified number. We want to deliver citizen services through one single number. Yeah, often chatbots end up in whatever you said. The chatbots end up in a loop. They continuously give those kind of responses, and people end up at a dead end. Yes. They don't know what to do next. So that is where we have the data of dead ends, or we have the data of where the roadblocks are. So through WhatsApp we can reach out to them. So we are building a mechanism on that. Right now, for these services, you should have absolutely no problem. There's no human intervention. So the 161 services we have launched is very seamless. There's no dead end in that sense. That's what I mean. There are going to be 15 to 20% services that would require this eventually. That is where we want to build a more intelligent system to resolve those issues. We are totally cognizant of that problem. Okay? త్వరలో చూస్తారు కదా. I'm sorry? వాళ్ళకి దీంట్లో తీసుకున్నట్లు ఏమైనా మెసేజ్ ఏమైనా డ్రాప్ అవుతుందా? త్వరలో మీరు చూస్తారు కదా హౌ ఆర్ గోయింగ్ టు వర్క్. ఐ మీన్ స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా విషయాలు కూడా మేము డిస్కస్ చేస్తున్నాం, ఎలా ఇంటిగ్రేటెడ్ వర్కౌట్ చేయొచ్చని. లాంచ్ చేసినప్పుడు మీకు చెప్తాను, అన్ని ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ మీరు మమ్మల్ని పట్టించుకోరు స్వామి. లాట్ ఆఫ్ ఇంటరాక్షన్. ఓకేమ్మా, అందరు నమస్కారం. థ్యాంక్ యూ. జై హింద్.